హాయ్ అండి, నమస్తే. ఈ 4 శారీస్ ఒక్కరివేనండి, ఒక కస్టమర్వే. ఇవి మీకు డిజైన్ చూపిస్తా. ఇది శారీ వచ్చేసి దీనికి బ్లౌజు మనం ఇలా స్టిచ్ చేసాం. జస్ట్ కాలర్ పెట్టేసి స్టిచ్ చేయించుకున్నారు. ఆ కాలర్ కూడా డీప్ కాలర్, వీ షేప్లో డీప్ కాలర్ కావాలన్నారు. సో ఇదంతా నార్మల్గానే హ్యాండ్స్కి పైపింగ్ వేసేసి మనం స్టిచ్ చేసేసాం అనమాట. ఓకే. అండ్ ఇంకొక శారీ, ఈ శారీ అయితే ఎంత బాగుందండి, సమ్మర్లో అయితే సూపర్ ఉంటుంది ఈ శారీ అయితే. శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చేస్తుంది, ఇలా డిజైన్ వచ్చేస్తుంది. బ్లౌజ్ ఈ కలర్లో మీకు బ్లౌజ్ ఇచ్చారు, బట్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే. సో వీటికి హ్యాండ్స్ పైపింగ్ చేసేసాము. హ్యాండ్స్కి అయితే పైపింగ్ చేసాము. వీళ్ళు నెక్ పైపింగ్ వద్దు అనేసి అన్నారు. సో అందుకనేసి మనం జస్ట్ ఇలా ఈ షేప్ వచ్చేలాగా మనం బ్యాక్ సైడ్ ఇలా డీప్ నెక్ ఇచ్చేసేసి ఫ్రంట్ కూడా సేమ్ ఇలానే ఇస్తాం. ఎప్పుడైనా సరే మనం ఓన్లీ లైనింగ్కి ఫ్యూజింగ్ అనేది లైనింగ్కి పెట్టేసి దాన్ని అలానే స్టిచ్ చేసి రివర్స్ తిప్పితే కనుక ఈ షేప్స్ అనేవి నిలబడవు. దీన్ని సపరేట్గా మీరు మళ్ళీ సపరేట్ లైనింగ్ క్లాత్ తీసుకుని దానికి ఫ్యూజింగ్ ఐరన్ చేసి దాన్ని మీరు నెక్ రివర్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది లోపల సైడ్ చూపిస్తున్నాను మీకు. సో అప్పుడు మీకు ఇది స్టిఫ్, ఎన్ని వాషింగ్స్ అయినా సరే స్టిఫ్గా మీకు ఇలానే ఇదే షేప్లో నిలబడుతుంది. చాలామంది ఏమంటున్నారంటే రౌండ్స్ కట్ వర్క్ ఇచ్చిన వాటికి నిలబడట్లేదు అని చాలామంది టైలర్స్ చెప్తున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను, కస్టమర్స్కి కాదు, సారీ. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్, ఇది కూడా హాఫ్ కలర్ ఇలా కనిపించాలనేసి వీరైతే కనుక అన్ని హై నెక్సే పెట్టించుకుంటారండి. ఆల్మోస్ట్ అన్ని హై నెక్సే పెట్టించుకుంటారు. కొన్ని నెక్ బ్యాక్ షేప్స్ పెట్టించుకుంటారు. బట్ ఈ డిజైన్ అనేది మంచిగా కనిపించాలి అనేసి వీళ్ళు ఏం హోల్స్ అట్లా షేప్స్ ఏం వద్దన్నారు. సో జస్ట్ ఓన్లీ హాఫ్ కాలర్ ఇచ్చేసేసి పైపింగ్ ఇచ్చామన్నమాట దీనికి. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజెస్ ప్లస్ షేప్ పట్టి విత్ షేప్, ప్రిన్స్ కట్ అండ్ విత్ షేప్ పట్టి వచ్చే బ్లౌజెస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కూర్చుంటాయి అన్నమాట. కొంతమంది ప్రిన్సెస్ కట్టివి నార్మల్ బ్లౌజెస్ అలవాటు ఉన్న వాళ్ళు ప్రిన్సెస్ కట్టివి కొంచెం వాళ్ళకి అన్కంఫర్ట్ అనిపిస్తుంది. బట్ ప్రిన్సెస్ కట్లో షేప్ పట్టి పెడితే కనుక వాళ్ళకి సూపర్ ఉంటుంది. అండ్ ఇంకొక సారీ, ఈ సారీ అయితే కనుకండి అస్సలు కట్టుకున్నట్టు కూడా ఉండదు, అసలు వెయిట్ అనేది లేదు. ఈ సారీ అయితే చాలా పాష్ లుక్ వస్తుంది. అండ్ దీనికి ఇలా బ్లౌజ్ ఇచ్చేసారు. సో ఈ బ్లౌజ్కి మనము ఇలా షేప్ ఇచ్చేసామన్నమాట. 1 minute. ఇలా మనం పైన 2 బటన్స్ ఇచ్చేసేసి దీనికి వెనుకకి ఇలా షేప్. ఓకే. సో అండ్ ఫ్రంట్కి కూడా సేమ్ డీప్ నెక్ ఇచ్చాము, ఇలా ఈ షేప్ ఇచ్చామన్నమాట. ఎప్పుడైనా సరే షేప్స్ అన్నీ కూడా సపరేట్ మళ్ళీ లైనింగ్ క్లాత్లో సపరేట్గా మీరు ఈ యొక్క ఫ్యూజింగ్ అనేది ఐరన్ చేసుకుని మళ్ళీ సపరేట్ పీస్ జాయింట్ పెట్టుకోవాలి. లైనింగ్ ఎక్కువ అయిపోతుంది, మీటర్ కాదు, మీటర్ కన్నా ఎక్కువైపోతుంది అలా అస్సలు ఫీల్ అవ్వద్దు. కానీ ఇలా వేస్తేనే బ్లౌజెస్ లుక్ ఉంటాయి అండ్ స్టిఫ్గా ఉంటాయి, లైఫ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సరే. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్, ఇది కూడా హై నెక్ బ్లౌజ్. యాక్చువల్లీ శారీస్లో బ్లౌజెస్ వచ్చేసి ఇది ఇంకా హెమింగ్ అవ్వలేదు. సో ఇది శారీస్లో బ్లౌజెస్ వచ్చేసి ఇలా యాక్చువల్లీ వీళ్ళు ఇలా కౌ డిజైన్ వచ్చేలాగా ఒక చిన్న బుట్ట వేయమన్నారు. అందుకని మనం హ్యాండ్స్కి ఇలా
ఒక చిన్న బూట కౌది వేసేసి హ్యాండ్స్కి ఇట్లా స్కాలప్ ఇచ్చేసాం. హ్యాండ్స్కి స్కాలప్ ఇచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఏమో స్క్వేర్ షేప్ ఇచ్చేసాము. ఫ్రంట్ నెక్ మాత్రం ఇట్లా బ్రాడ్ వెళ్తుంది. బ్రాడ్ డిప్ మీకు సింగిల్గా చూపిస్తా. ఇట్లా ఇది ఇక్కడ నుంచి ఇది ఇట్లా సైడ్కి బ్రాడ్కి వెళ్ళి ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఇది దీని శారీ ఇది, ఇందులో ఎల్లో షేడింగ్ ఉంది ఎక్కువ. అండ్ ఇప్పుడు నా ఫోన్లో అంత కనిపించట్లేదు కానీ బట్ ఇది మొత్తం ఎల్లో అండ్ సిల్వర్ షేడింగ్. అలాగే దీనికి సింపుల్ టాసల్స్ ఏమంటే ఇలా వేసేసామన్నమాట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదైతే సపరేట్గా ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి వీళ్ళు. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం దీనిలో మొత్తం కూడా మగ్గం వర్క్ లాగా పూసలు ఇలా వచ్చినాయి. దీనికి లేస్ అనేది మనం అటాచ్ చేసాం. ఇది మొత్తం హ్యాండ్ తోటి అటాచ్ చేసాం అన్నమాట. హాఫ్ సారీ లాగా లెహంగా పైన. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.